ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా అనిత భోగి అక్కడ రండి పరిచయం కావాలి కదా అమ్మా. సరఫ గారు కూడా మరి అక్కడ ఎక్కడమ్మా మీరు ఉండేది? అలియాబాద్ నుంచి వచ్చిందమ్మా. 1000 రూపాయలు వారు కూడా ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా అనితా భోగి కూడా 1000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అన్నదానికి ధన్యవాదాలు అమ్మా ఇద్దరికి కూడా. సాయిల్ గౌడ్ ఇక్కడ సాయిల్ గౌడ్ భువనగిరి జిల్లా అధ్యక్షులు, అక్కడ గౌడ సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ సొసైటీకి మన చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి యాక్చువల్లీ ఈ మధ్య. ఎందుకంటే గుడ్ చాలా ఫేమస్ అవుతుంది కదా, జాతి చాలా ఫేమస్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 50,000 పీపుల్ వస్తున్నారు విజిటర్స్ ఇప్పుడు అవుతుంది. అప్పటి వరకు ఇంటిదే ప్రోగ్రామ్ ఇది. హ్యాపీ మ్యారేజ్ డే సార్ది. మీరు అన్నట్టుగా మనం చేద్దాం అక్కడ అవకాశం ఉంటే. సో ముఖ్యమైన ప్రోగ్రామ్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. నేను మొన్న కరీంనగర్ పోయినందుకే అక్క ఇక్కడ కూర్చున్నది సాక్ష్యము, ఇంకా ఎక్కడ కూడా ఉన్నారు. మొత్తం అసలు నన్ను ఆడ కదలియలేదు. సెల్ఫీల మీద సెల్ఫీలు, ఫోటోల మీద. మీ పేరు చెప్పినాక? నా పేరు గంజి గణేష్ నేత. నేను పద్మశాలి, ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో. నేను కర్మన్ఘట్ మాధవనగర్ నెంబర్ 1లో ఉంటాను. నేను ఒక 30 సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాను. నేను 10th క్లాస్ నుంచే మ్యారేజ్ బ్యూరో చేస్తున్నాను. అంటే 10th క్లాస్ నుంచి ఎందుకు చేస్తున్నాను అంటే మా కుటుంబ పరిస్థితుల వల్ల నేను చదువుకుంటూ పాల వ్యాపారం చేశాను. చుట్టుపక్కల ఊళ్ళలో పాలు కలెక్ట్ చేసి నాగార్జున సాగర్లో అమ్మేవాడిని. మాది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాంతం. అయితే నాగార్జున సాగర్లో అమ్ముకుంటూ నేను చుట్టుపక్కల విలేజ్లో పెద్దగూర మండల్, అనుమూల మండల్, నెల్లూరు మండల్ మొత్తం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పాల గణేష్ అంటే అందరికీ ఉండేది. గంజి గణేష్ అంటే ఎవరికి తెలియదు. హోమ్ మినిస్టర్ కుందూరు జానారెడ్డి పేరు కూడా తెలియదు, కానీ పాల గణేష్ పేరు ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో నేను పాలు సప్లై చేశాను కాబట్టి పాల గణేష్ అంటారు. అక్కడ హైదరాబాద్కి వచ్చినాక అక్కడ ఒక 200 పెళ్ళిళ్ళు ఉచితంగా చేశాను. ఒక్క నిమిషం అయితే నేను మ్యారేజ్ బ్యూరో ఒక 200 పెళ్ళిళ్ళు ఉచితంగా చేశాను. అదే నేను బతుకుదేరు కోసం నా పిల్లలు 10th క్లాస్ వరకు అక్కడ చదివించుకున్నాను. తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఒక 8 years అవుతుంది హైదరాబాద్కి వచ్చి. నేను కిరాణా షాప్ నిర్వహిస్తూ సైడ్ బిజినెస్ చేసుకుంటూ దాంట్లో లాభం లేదని నా మ్యారేజ్ బ్యూరోనే బాగుందని ఇక్కడ అమౌంట్ తీసుకొని చేస్తున్నాను. ఎందుకంటే నేను షాపు రెంట్ కట్టుకోవాలి, ఇల్లు రెంట్ కట్టుకోవాలి, పిల్లలు రెంట్ కట్టుకోవాలి. కాబట్టి మంచిగానే దేవుని దయ వల్ల మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తున్నాను. నేను అఖిల భారత మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక నెంబర్ని, అంటే ఎన్ని పెళ్లిళ్ళు చేశారు ఇప్పటి వరకు దాదాపు 1000 పెళ్లిళ్ళు చేశానండి. 30 ఎన్ని సంవత్సరాలు? ఎన్ఆర్ఐ లోకల్ నాన్ లోకల్ అన్ని చేశాను. అచ్చా, ఈ రోజు మీకు అవార్డుకి సెలెక్ట్ అవడానికి కారణం ఏంటిది? నేను అవార్డుకి సెలెక్ట్ కావడానికి 2023 నుంచి 2024 వరకు ఒక 24 పెళ్లిళ్ళు చేశానండి. 24 పెళ్లి 1 yearలో 24 పెళ్లిళ్ళు చేశాను. అయితే నేను మామూలుగా 5 పెళ్లిళ్ళని అఖిల భారత ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గుర్ర శ్రీనివాస్ గారికి నేను ఒక 5 సంబంధాలని తెలియజేస్తే స్టేజ్ మీదకి పిలిచి, గణేష్ అన్న నువ్వు 5 సంబంధాలు అంటే ఎవరు నమ్మరు, నీలో వస్తుంది, నువ్వు కనీసం ఒక 25 చేసి ఉంటావు అంటే లేదన్నా 24 చేసుకున్నా. ఫస్ట్ నంది అవార్డు పేరు రాసుకుంది నాదే. ఈరోజు మీరు నంది అవార్డుకి పంపిక అవ్వడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పెద్దల చేతి మీదుగా నంది అవార్డు. నేను ఈరోజు నంది అవార్డుకి ఎంపిక కావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనకి ఎన్ని లక్షల డబ్బులు వచ్చింది కనిపించదు, ఎంత ప్రాముఖ్యత పేరు వచ్చింది కూడా కనిపించదు. అయినా కానీ ఈ నంది అవార్డు తీసుకోవడం వల్ల ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఎందుకంటే నా ఐడి కార్డు మీద నంది అవార్డు గ్రహీత గంజి గణేష్ అంటే ఒక పేరు వస్తుంది. అది కాక నా ఇంట్లో ఒక ఆల్బంలో ఈ నంది అవార్డు పెట్టుకోవడం వల్ల వచ్చిన వాళ్ళ అడుగుతారు. అవార్డు ఇప్పుడే ఇస్తున్నారా లేకపోతే గతంలో కూడా తీసుకున్నారా అవార్డు?
నేను నంది అవార్డు తీసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం సార్. Okay. మిగతా వేరే ఇప్పుడు రేపు 11వ తారీఖు రవీంద్ర భారత్లో జరగబోయే కార్యక్రమంలో నంది అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రముఖులు, రాజకీయ నాయకులు, సాంస్కృతికవేత్తలు, పలు రంగాల పారిశ్రామికవేత్తలు, సినీ యాక్టర్స్ వాళ్ళ మధ్యలో ఇస్తే గుర్తింపు ఉంటుందని శ్రీనివాస్ అన్న గారు ఆ రోజు టైం ఫిక్స్ చేశారు. మీరు మ్యారేజ్ బ్యూరోతో పాటు ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు? నేను మ్యారేజ్ బ్యూరో చేసుకుంటూ సోషల్ కార్యక్రమాలు కూడా చేస్తాను సార్. ఎలాంటివి? ఎలాంటి అంటే ఎవరికైనా ఆపద ఉందంటే ఆదుకునే లక్షణం ఉంది. ఎవరికన్నా బీదవాళ్ళు ఉంటే మాత్రం నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను. ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు ఆర్థికంగా బీదగా ఉన్నారంటే నేనే సంబంధం గురించి ఒక 10,000 ఇచ్చి వస్తాను సార్. చాలా సంతోషం. అసలు లాస్ట్ పాయింట్, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఇంత గొప్ప పేరు సంపాదించి మంచి అవార్డు కూడా అందుకున్నారు. అయితే మీది ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్ ఉందా? మీ డబ్బులు లేకుండా చేసిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ద్వారా కోరుకునేది ఏంటంటే మా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థని గుర్తించి మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న సభ్యులకి సొంత గృహాలు లేవు, అది హెల్త్ ఇన్సూరెన్స్ లేవు. ఈ రాజకీయ నాయకులు కొంచెం గుర్తించి మా యంగ్ డైనమిక్ లీడర్ సూపర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకుంటున్నాను. మీరు అందరినీ చాలా గుర్తించి అన్ని కోరికలు నెరవేరుస్తున్నారు. అట్లాగనే మా మ్యారేజ్ బ్యూరో కుటుంబ సభ్యులను కూడా గుర్తించి మా కోరికలు కూడా నెరవేరుస్తారని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అట్లాగనే మళ్ళా 10 కాదు 20 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నా కోరిక. సూపర్ సార్. మీరు నెంబర్ చెప్పి మీ సోషల్ మీడియా ఐడి చెప్పండి సార్. నా నెంబర్ వచ్చేసి 9441937909. శ్రీ గంజి గణేష్, పద్మశాలి, ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో, కర్మన్ఘట్, రంగారెడ్డి జిల్లా, మాధవనగర్, రోడ్ నెంబర్ 1, ఆపోజిట్ గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్. సూపర్. ఇక ఈరోజు నంది అవార్డుకి మీరు ఎంపిక అవ్వడం, సెలెక్ట్ అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పేరు సతీష్, కడవేరులో సతీష్, మాది కరీంనగర్ డిస్టిక్. నంది అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? మ్యారేజ్ వికలాంగులకు కానీ కొంచెం పేదవాళ్ళకు కానీ ఈ 2023 నుండి 24 వరకు మేము పెళ్లిళ్ళు చేసినందుకు గాను మమ్మల్ని గుర్తించి ఈ శ్రీనివాస్ గౌడ్, బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు మమ్మల్ని గుర్తించి నంది అవార్డు ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. బంగారు నంది అవార్డు మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి ఎన్ని మ్యారేజ్లు చేశారు మీరు? ఎన్ఆర్ఐ ఐటమి అది 2023 నుండి 24 వరకు 6 పెళ్లిళ్ళు చేసినాం. ఓకే. పేద జంటలకు ఏమైనా చేశారా? పేద జంటలకు 2 చేసినాం. అచ్చా, ఏ ఊరు మీది? మాది మానకొండూరు మండలం, ఊటూరు. అచ్చా, ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకి కానివ్వండి, ఈ ఆర్గనైజర్కి కానివ్వండి, మీ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ సంస్థకు కానీ మేము మ్యారేజ్ బ్యూరో మమ్మల్ని గుర్తించి మా పెళ్లిళ్ళు చేసినందుకు గుర్తించి ఈ శ్రీనివాస్ గౌడ్ గారు మమ్మల్ని ఆదరించి మా సేవా రంగాలను గుర్తించి బంగారు నంది అవార్డు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ఈ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారికి అన్యదా రుణపడి ఉంటామని మనం చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఈ అవార్డు తీసుకున్నాక? రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పెళ్ళిళ్ళు చేసి అనాథలకు కానీ వికలాంగులకు కానీ మంచి ఉన్న పేదవాళ్ళకు వాళ్ళకి ఫీజు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేయాలనే ఆలోచనతో. అచ్చా, మీరు ఈ మ్యారేజ్ బ్యూరో కాకుండా వేరే యాక్టివిటీస్ ఏవేవి ఉన్నాయి మీది? నేను బట్టల బిజినెస్ చేస్తాను, అదొకటి ఉందో. ఇది సమాజ సేవకంగా. అచ్చా, మీరు మీ మ్యారేజ్ బ్యూరో గురించి మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి దృష్టికి ఏమైనా తీసుకెళ్లాల్సిన విషయం ఏమైనా ఉందా? మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈ మ్యారేజ్ బ్యూరోల రంగాలను గుర్తించి ప్రభుత్వానికి కొన్ని మ్యారేజ్ పేద వాళ్ళు కూడా ఉన్నారు ఈ మ్యారేజ్ సంస్థల, వీళ్ళను కూడా గుర్తించి ప్రభుత్వం చేయూతనిచ్చి వాళ్ళను ఆదుకోవాలని. మీకు స్టైఫండ్ ఏమంతా? స్టైఫండ్ కూడా అడగాలి. స్టైఫండ్ రావాలి. ఒకటి ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలి. ఓకే. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కాబట్టి హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. అదొకటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదొకటి మమ్మల్ని గుర్తించి యంగ్ అండ్ డైనమిక్ లీడరు మమ్మల్ని గుర్తించి ఆదుకోవాలని మనం. అసలు మీ పేరు, మీ ఐడి చెప్పండి, సోషల్ మీడియా ఐడి, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మీకు.
చెప్పండి. మా నెంబరు 9705590162, కరీంనగర్ డిస్టిక్, మానకొండూరు మండలం, గూడూరు గ్రామం. పద్మశాలి. నా పేరు సతీష్. నా పేరు పూచపల్లి సమ్మన్న, రజక ముద్దుబిడ్డ, హుజరాబాద్ మండలం, జిల్లా కరీంనగర్, విలేజ్ కోటిపేట. నేను 29 పెళ్లి చేశానండి. 29 పెళ్లి చేశానండి. నేను ఎన్ని సంవత్సరాలు? మార్చి 22, 2023, మార్చి 22, 2024 వరకు ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చేశారు. ఎన్ఆర్ఐ సంబంధం చేశానండి. ప్రతి ఒక్క సంబంధానికి అనుకూలంగా సంబంధించి మంచి మాటతోటి ఉపకరించి, డబ్బులు ఉన్నా లేకున్నా, డబ్బులు లేని వాళ్ళ సొంత నేను పేదవాళ్ళకి సహాయం చేసి మ్యారేజ్ చేయగలిగానని చేస్తున్నానండి. మీ డిమాండ్ ఏంటి? గవర్నమెంట్కి మీకు ఏమి కావాలి? నాకు ఇల్లు అనేది లేదండి. నేను కోరిక ఆ గవర్నమెంట్ నాకు గుర్తించి నాకు ఇల్లు పూర్తించాలని మేము కోరుకుంటాను. ఆ కాంగ్రెస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ అండి. ఎలా గడుస్తుంది మళ్ళీ? ఈ తక్కువ పైసలు లేకుండా కూడా మీరు పనిచేయడం చేస్తూనే ఉన్నారు తెలుస్తుంది. సో సొంత డబ్బులతో ఎంతో మంది సక్సెస్ఫుల్ పెళ్లిళ్ళు చేశారు మీరు. నా సొంత డబ్బులతో కొన్ని పెళ్లి చేశామండి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కొన్ని చూసుకోమండి. కాకపోతే నా ఓన్ చేసే ప్రొవైడ్ లేదంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి సంబంధం స్టడీ చేస్తున్నానండి. ఇంకా స్టడీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు మీరు ఈ మ్యారేజ్ బ్యూరో ఫీల్డ్లో ఉన్నారు? 15 సంవత్సరాలు అవుతుందండి. ఆ 15 సంవత్సరాలు శాసనం తక్కువ, ఈ సంవత్సరం చేసిన ఎక్కువ. 29 పెళ్లి చేశానండి. మీ మ్యారేజ్ బ్యూరో పేరు, మీ పేరు, మీ ఫోన్ నంబర్ చెప్పండి. అక్కడ మ్యారేజ్ బ్యూరో పేరు భవానీ మ్యారేజ్ బ్యూరో, కోతిరెడ్డిపేట, హుజరాబాద్ మండల్, కరీంనగర్ జిల్లా, 9705722898. మీ మ్యారేజ్ ఏమైనా కావాలంటే ఇందులో సంప్రదించాలని. మీకు నా సంబంధాలు కావాలంటే ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి సంప్రదించగలరని కోరుకుంటూ, ఇట్లు రజక ముద్దుబిడ్డ, అన్ని కులాల వారిగా వారికి ఇల్లు తీర్చివ్వడం ఆ స్థానం మేము కోరుకుంటున్నాము. ఎన్నో భవనం సుత లేని వరకు మేము భవనం కోరుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారు మాకు పిలిచి పెళ్లికి సంబంధం చేసినట్టు మాకు ఒక గుర్తింపు ఉన్నదని మేము పెళ్లి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీకు అందరికీ దయచేసి వినిపిస్తున్నాను సార్.